కరుహుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు నాయన. ఇదిగో నాయన ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో నాయన ప్రభా మమ్మల్ని అందరినీ ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచుకొని నీ సన్నిధాన పడే స్థలంలో మమ్మల్ని చేర్చుకొని మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడడానికి నాయన ప్రభా మీ ఆత్మతో అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. చేరిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నేను ప్రభా ఆరాధన జరిపించుకుంటున్నట్టు కుటుంబం అయినటువంటి రోహిత్ బ్రదర్ని, అలాగే నేను సిస్టర్ గారి కుటుంబాన్ని, కుమారి సిస్టర్ అందరినీ కూడా నేను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అలాగే వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించి దీవించమని నేను వాక్యం చెప్పబోతుంది నేను కాదు, కానీ మీ ఆత్మతోటితో మీరే మా అందరితో మాట్లాడమని మా ప్రభు మీ ప్రియకుమార్ని యేసేపేట ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు మనందరికీ కూడాను బయట ఇండియాలో కదా, ఇండియాలో ఏంటి ఈరోజు? టీచర్స్ డే కదా. టీచర్స్ డే అంటే ఏంటి? టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారు ఇండియాలో? ఎవరికైనా ఐడియా ఉందా? సర్వేపల్లి రాధాకృష్ణ అనే అతను గొప్ప టీచర్ అంట. ఆ రోజుల్లోని చాలా ఓల్డ్, అంటే పెద్ద వాళ్ళకి మన మన నెక్స్ట్ తాతల జనరేషన్స్ అప్పుడు ఆయన వర్క్ చేశాడు టీచర్గా. సో ఆయన చాలా మంచి టీచర్గా వర్క్ చేశాడు. కాబట్టి ఆయన బర్త్డేనే టీచర్స్ డేగా జరుపుకుంటారు మన ఇండియాలో అనమాట. మనందరికీ కూడాను మన గొప్ప టీచర్ ఎవరు? యేసు ప్రభు గారు. మనకన్నిట్లో కూడాను మనకి అనేక సార్లు బైబిల్ గ్రంథంలో ఆయనను ఏమని పిలుస్తారు? అక్కడ వాళ్ళందరూ కూడా బోధకుడా లేకుంటే సద్బోధకుడా, అంటే మంచి బోధ చేసేవారు అని పిలుస్తారు అనమాట. అలాగే ఆమె కూడాను ఆ యొక్క మగ్దలేని మరియ కూడా యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినప్పుడు ఆయనను గుర్తుపట్టినప్పుడు రబ్బూని అని పిలిచింది. రబ్బూని అంటే బోధకుడా అని చెప్పేసి అనమాట. అంటే మాకు బోధించినటువంటి ఆయన అని చెప్పేసేసి. కాబట్టి మన జీవితాల్లో మనం కలిగి ఉన్నటువంటి మంచి టీచర్ మనకి కూడా అనేకమైన విషయాలను మనకి ఈ లోకంలో నేర్పించి వెళ్ళారు. కాబట్టి ఈ దినం మనతో దేవుడు ఏం మాట్లాడాలని కోరుకుంటున్నారంటే, ఒకసారి మనందరం కొలసీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం తీయగలిగితే, కొలసీలకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. Colossians 4:6 చూడండి, అందరు తీశారు కదా. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా హల్లెలూయా. చూసారు కదా. చూడండి ఎంత గొప్పగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు అంటే, అక్కడ ఆ వచనాలు మనం చూసుకుంటే కనుక ప్రతి వ్యక్తికి కూడాను మీరు ఎలా సమాధానం ఇవ్వాలి అనేది ఎలా ఉండాలంట? కృపాసహితంగాను ఉప్పు వేసినట్టు మీ సంభాషణ ఎప్పుడు ఎట్లా ఉండాలి? రుచిగలదిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడాను మన అందరికీ కూడాను ఆయన మనకు పాటలు కూడా తెలుసు కదా. రుచి చూచి ఆ లైన్ పాడండి. చిరిగి తిని యెహోవా ఉత్తముడనియు. చాలు. ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అదే మాటలు అక్కడ మనకి తెలియపరుస్తూ ఉంటాయి. చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా. హల్లెలూయా హల్లెలూయా. చాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. రుచి చూడాలి అన్నమాట. మీ సంభాషణ ఎలా ఉండాలి? ఎప్పుడు కూడాను ఉప్పు వేసినట్టు చక్కగా ఉండాలి ప్రతి ఒక్కరితోటి. అంతే తప్పించి సమాధానం లేనటువంటి స్థితిలో మనం ఉండటానికి వీల్లేదు. లాస్ట్ వీక్ మన సంఘంలో కూడా బ్రదర్ షేర్ చేసుకున్నప్పుడు కూడా వాక్య భాగంలో అంతా కూడా ఏంటి? సమాధానం మనము ఇతరులతోటి కలిగి ఉండటానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో సమాధానంగా ఉండాలి. అది మన యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించినటువంటి బోధ. ఇప్పుడు ఉప్పు వేసినట్లుగా అని చెప్పినప్పుడు మన అందరికీ తెలుసు. ఈ దినము మార్కు సువార్త ఒక్కసారి మన అందరం వెళ్ళగలిగితే 9వ అధ్యాయము 50వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం దగ్గరికి రండి. అందరూ కూడాను మనందరికీ తెలిసినటువంటి ఆ వచన భాగము చదవండి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేసెదరు. మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండుడి, ఒకరితో ఒకరు
ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు కదా ఇక్కడ ఎంత చక్కని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారో చూడండి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారం కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా కదా. ఉప్పు సారం మనందరికీ తెలుసు. ఉప్పు ఎక్కడ దొరుకుతుంది? ఉప్పు ఎక్కడి నుంచి తీస్తారు? సముద్రంలో నుంచి ఉప్పుని తీస్తారు. సముద్రము మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో సముద్రాన్ని దేంతో పోలుస్తాము? లోకంతో పోలుస్తాం. సముద్రం అనేది లోకముతోటి పోలుస్తాం. లోకం అనేటటువంటి ఆ సముద్రంలో నుంచి ఉప్పుని బయటకు తీస్తాం అనమాట. బయటకు తీసిన తర్వాత ఉప్పు సారం కలిగిన వారే మనం ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. ఉప్పుకి సారం ఉన్నది. మనందరికీ కూరల్లో కూడాను ఆ ఉప్పు ఏమంటదంట ఒక డైలాగ్ ఉంటుంది, మీకు అందరికి తెలిసే ఉంటది. మీకు అందరికీ హల్లెలూయా, కరెక్ట్. అన్ని వేసి చూడు నన్నేసి చూడు అంటదంట. అంటే నువ్వు ఎన్ని వేసినా నన్ను వేయకపోతే దానికి టేస్ట్ నీకు రాదు. అన్ని ఎన్నెన్నో వేసుకో నన్ను వేయటం మానేసావంటే దానికి నీకు టేస్ట్ ఉండదు. సో అన్ని వేసి చూడు నన్నేసి చూడు నేను ఎలా ఉంటానో అని చెప్పేసి ఉప్పు బయట డైలాగ్ మాట్లాడుతుందంట. సో లోకంలో అలాగే దేవుడు కూడా మన అందరితో ఏం మాట్లాడుతున్నారంటే ఉప్పు లాంటి సారము కలిగి మీరు కూడా సమాధానంగా ఒకరితో ఉండటమే కాకుండా ఇతరులు మీ సంభాషణ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్టు రుచి కలిగిందిగా ఉండాలి. అంతే తప్పించి వివాదాలు సృష్టించే వారిగా లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి కల్పితాలు కల్పించుకునే వారిలాగా మన జీవితాలు అది క్రిస్టియన్ లైఫ్ లో అస్సలు ఉండొద్దు అని చెప్పేసి దేవుడు మరలా మరలా మనకి తెలియపరుస్తున్నారు. ఇంకా అక్కడ యోబు గ్రంథంలో కూడా ఒకసారి చూసుకోగలిగితే 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం దగ్గరికి వెళ్ళగలిగితే అక్కడ కూడాను మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి ఒక్కసారి. ఉప్పు లేక ఎవరైనాను రుచి లేని దానిని తిందురా, గుడ్డులోని తెలుపులో రుచి కలదా? అది ఓకే. మనకి ఉప్పు లేక ఎవరైనాను రుచి లేని దానిని తిందురా. మనందరికీ తెలుసు చూడండి ఉప్పుకున్నటువంటి లక్షణాలు కదా. ఉప్పు ఏం చేస్తుంది? పచ్చళ్ళల్లో ఉప్పు వేస్తారు కదా. ఉప్పు వేస్తారా? ఎక్కువ వేస్తారా? కొంచెం వేస్తారా? ఊరగాయ పచ్చడిలో ఎంత చాలా ఎక్కువ వేస్తారు కదా. పచ్చడి కాయల కంటే కూడా డబల్ ఉప్పుని వేస్తా ఉంటాం. ఎందుకు? ఏంటి? నిల్వ ఉంచుతూ ఏం చేస్తుంది? నిల్వ ఉంచటం అంటే అర్థం ఏంటి? దానిని చెడిపోకుండా కాపాడుతుంది, దానిని పాడవకుండా కాపాడుతుంది. కాబట్టి నీ సంభాషణ కూడా వ్యర్థమైన మాటలు కాకుండా నీకు రుచి కలిగిందిగా ఇతరులతో సమాధానం కలిగిందిగా ఉంటే గనక నువ్వు లోకమును పాడు చేసే వ్యక్తిగా కాకుండా అందరినీ కూడాను దేవుని రక్షణలోకి తీసుకొచ్చే వ్యక్తిగా ఉండగలుగుతావు. కాబట్టి ఉప్పు యొక్క సారాన్ని కలిగి ఉన్నట్టు మీరు ప్రవర్తించండి అని మన బోధకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ దినం మనకి బోధిస్తూ ఉన్నారనమాట. ఇంకా అనేకమైనటువంటి లాభాలు ఉప్పుతో ఉన్నాయి కదా. ఉప్పు ఇంకా మనందరికీ తెలియగలిగితే కనుక చూడండి ఒకసారి, అది కల్మషాన్ని తొలగిస్తూ ఉంటుంది. కల్మషాన్ని మనలో ఉన్నటువంటి అంటే ఉప్పుతో కడగండి అంటాం కదా. ఏదైనా చేపలు తెచ్చుకున్నా లేకపోతే చికెన్ మటన్లు ఏమైనా తెచ్చుకున్నా కానీ మనం వెంటనే ఏమంటాం? దాన్ని ఫస్ట్ ఉప్పుతో క్లీన్ చేసేద్దాం అంటారు. ఉప్పుతో క్లీన్ చేయడానికి ఎందుకు? ఉప్పుతో క్లీన్ చేసి ఉప్పగా ఉంటుందనే, కాస్త ఉప్పు ఎక్కువ పట్టుకుంటుందనే దానికి కాదు. అదేం చేస్తుంది అంటే కల్మషాన్నిటిని దానిలో ఉన్నటువంటి ఆ డస్ట్ ని లోపల ఇంకేదైనా సరే వ్యర్థమైనది ఏదైనా ఉంటే కనుక దాన్ని చంపేస్తుంది ఉప్పు. కాబట్టి మనలో ఉన్న కల్మషం అనేటువంటి విషయాలన్నిటినీ కూడాను ఉప్పు చంపేసే విధంగా మనకి దేవుడు కూడా అదే తెలియపరుస్తున్నారు. అలాంటి సారం కలిగినటువంటి మనుషులుగా మీరు ఉండాలి. అక్కడ మరలా ఒకసారి మనం మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం దగ్గరికి మనం ఇందాక వచ్చిన దగ్గరికి రాగలిగితే చూడండి ఒకసారి మరలా మనందరం అక్కడికి రాగలిగితే మరలా అదే వచనాన్ని చదవండి ఒకసారి. 9వ అధ్యాయం 50వ వచనం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన వెడల దేని వల్ల మీరు దానికి సారము కలుగజేతురు. మీరు చూసే ఉంటారు ఉప్పుని సముద్రంలో నుంచి తీసుకొచ్చిన తర్వాత పక్కన ఒక గడుల్లాగా కట్టి వాటిని పోసి వాటిని ఎండబెట్టి వాటిని క్లీన్ చేసి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. వాటిని ఆ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఉప్పులో సారం రాదంట. ఆ ఉప్పు సారం లేకపోతే దాన్ని ఎవరైనా తీసుకొచ్చి బస్తాల్లో పోసి అమ్ముకుంటా ఉంటారా? లేకపోతే దాన్ని జాగ్రత్తగా సారం లేకపోయినా పర్వాలేదులే అని చెప్పేసి దాన్ని తయారు చేసిన వాళ్ళు దాన్ని చూసుకుంటా కూర్చుంటారా? చూసుకోరు. ఇంకా దాన్ని ఏం చేసేస్తారు?
పాడబోసేస్తారు, పక్కన పడేస్తారు రోడ్డు పక్కన. కాబట్టి మీలో కూడా ఈ సమాధానం అనే విషయాలు, లేకపోతే మీ వ్యర్థమైన సంభాషణలు కాకుండా దేవునికి ఇష్టకరమైనటువంటి, మనం కొలసీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఇందాక చదువుకున్నాం కదా, 4వ అధ్యాయం 3వ వచనంలో ఏం చదువుకున్నాం ఒకసారి మరలా అక్కడికి వెళ్ళండి. 4వ అధ్యాయం 6వ వచనంలో మరలా చూడండి ఒకసారి. అది గుర్తుపెట్టుకోవాలి, నోటికి వచ్చేలాగా ఉండాలి, మనం 10 మందికి చెప్పగలిగే వారిగా ఉండాలి. చూడండి 4వ అధ్యాయం, ప్రతి మనుష్యునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవాలని అది మీరు తెలుసుకొనుటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను, ఇంకొక పదం వాడుతున్నారు అక్కడ, కృపా సహితముగా ఉండనియండి. అంటే కృపను కుమ్మరించేదిగా ఉండాలి, ఇతరుల మీద ప్రేమ చూపించేదిగా ఉండాలి, ఇతరులని బాధ పెట్టే విధంగా మన మాటలు అస్సలు ఉండకూడదు అంటున్నారు దేవుడు. అది ఈ రోజు బోధకుడు మనకు నేర్పిస్తున్నటువంటి బోధ. మీరు ఎలా ఉండాలి అంటే కృప చూపించేవారుగా. నేను ఎంత కృప చూపిస్తున్నాను మీ మీద, దేవుడు మన మీద కృప చూపించబట్టే కదా ఈ దినం మనందరం కూడా ఇక్కడ కూర్చోగలుగుతున్నాము. మనందరము దేనికైనా సరే అర్హత ఉందా ఇక్కడ? మనందరికీ భూమి మీద ఈ విధంగా ఇంత చక్కగా ఉద్యోగాలు, పిల్లలు, లేకపోతే ఇలాంటి జీవితాలు గడపడానికి ఏమైనా అర్హత ఉందంటారా మనకి? అసలుకి మన అర్హత లేనప్పటికీ కూడా ఉచితంగా మనకి ఇచ్చింది ఏంటి? కృప. కృప నేను అనేక సార్లు తెలియపరిచాను కదా, గ్రేస్ అంటాం కదా, కృపను ఏమంటాము? గ్రేస్. అంటే అర్హత లేనప్పటికీ కూడాను అర్హత కల్పించటమే దేవుడు, దానిని కృప అంటారనమాట. అలాగే మనం కూడా ఇతరుల పట్ల అట్లానే ఉండాలని చెప్తున్నారు దేవుడు. ఇతరులు నీకు ఎంత అన్నా సరే అనేం చేయని, ఇతరులు నీ పట్ల ఎట్లన్నా ప్రవర్తించని, నువ్వు మాత్రం కృపా సహితంగా నీ సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్టు రుచికరంగా దేవుడు ఉండనివ్వమంటూ ఉన్నారు. ఇంకా ఒకసారి మనందరం చూసుకోగలిగితే చూడండి, అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతూ ఉంటారు. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 21వ వచనం మనం చూసుకోగలిగితే, 12వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఇక్కడ నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవునిని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణములు విడిచాను. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతని సంభాషణ ఎట్లా ఉంటుంది అంటే తనని తాను హెచ్చింపు చేసుకునేటట్టు ఉంటుంది అనమాట అతని సంభాషణ. అక్కడ అతని వ్యక్తి హేరోదు రాజే, కానీ అతను రాజవస్త్రములు ధరించుకోనంట ఏం చేస్తానంటే న్యాయపీఠం మీద కూర్చుండి ఉపన్యాసం చేయమనగానే అతను చాలా బాగా చెప్పేశాడనమాట. ఆ రోజు స్పీచ్ బాగా చెప్పాడనమాట. ఆ స్పీచ్ చెప్పిన తర్వాత జనులందరూ ఆయనను చాలా మెచ్చుకుంటూ ఉంటే, ఇప్పుడు ఇదంతా నాదేం లేదు, అంత దేవుని యొక్క దయ లేకపోతే దేవుని కృప వల్ల నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అని చెప్పవలసింది పోగొట్టి హేరోదు తనను తాను హెచ్చింపజేసుకోవటం వలన అక్కడ ఏమైపోయింది, వెంటనే వాళ్ళు జనులు ఏమని పొగుడుతున్నారంట, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని కేకలు వేశారంట. అంటే అంత చాలా చాలా చక్కగా మాట్లాడేస్తున్నాడు, అసలు ఇతనిది నిజంగా దైవ స్వరమే మానవ స్వరమే కాదు అని చెప్పేసి చాలా పెద్దగా కేకలు వేస్తే అది గొప్పగా ఫీల్ అయిపోయాడు హేరోదు. వెంటనే అక్కడ ఏమని రాశారో చూడండి, అతడు దేవునిని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తని కనుక పురుగులు పడి చచ్చిపోయాను అని చెప్పేసి. కాబట్టి ఈరోజు ఆ సంభాషణ ఏదైనా సరే చేస్తున్నప్పుడు దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క దయ వలన మనం ఈ దినం ఇలా బ్రతికున్నాం కాబట్టి సమాధానంతో కూడినట్టు ఉండాలి తప్పించి మనల్ని మనం హెచ్చింపజేసుకునే మాటలు, మనమే ఏదో గొప్పగా ఈ లోకంలో అన్ని సాధించుకునే వారిలాగా మాటలు, ఇలాంటి మాటలన్నీ కూడాను ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం ఉండదు క్రిస్టియన్ లైఫ్ లో. అదే దేవుడు తెలియపరుస్తున్నారు, మీరు ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి అంటే లోకంలో నుంచి నేను మిమ్మల్ని వేరు చేసేసాను ఆల్రెడీ. లోకంలో వాళ్ళు మాట్లాడుకున్నట్టు గొడవలు, తిట్లు, కొట్లాటలు, లేకపోతే ఇతరులను దూషించే మాటలు, ఇవన్నీ మనకు వద్దు, మనకి అస్సలు వద్దు. యేసుక్రీస్తు ప్రభు వారినే ఆ దినాలలో లోకంలో ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి శాస్త్రులు ఏమని పిలిచారు ఆయన ఏమైనా గౌరవంగా పిలిచారా? చాలా ప్రభువా అని ఏమన్నా పిలిచారా? వాళ్ళందరూ కూడాను వాళ్ళు వీడు దెయ్యములకు అధిపతిలా ఉన్నాడే, అందుకే దెయ్యాలని ఒళ్ళు పెట్టగలిగిన శక్తి పొందున్నాడే అని చెప్పి, అంటే వీడు వాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఆ దినాల్లో మాట్లాడినటువంటి భయంకరమైన సమాజం ఉంది. అయితే అవన్నీ మనకి బైబిల్ గ్రంథంలో రాపిచ్చింది దేనికంటే దేవుడు మీరు అలా ఉండకూడదు,
మీరు అస్సలు అలా ఉండకూడదు. అలా ఉండటం నాకు ఇష్టం లేదు. మీరు లోకమస్తులు మాట్లాడుకున్నట్టుగా మాటలు మీ దగ్గర ఉండొద్దు. మీ సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. ఉప్పు ఇప్పుడు ఏం చేస్తుంది? చాలా లక్షణాలు మనందరికీ తెలియపరిచాను కదా. ఇంకా మనందరం చూసుకోగలిగితే అక్కడే అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో కూడా 15వ వచనంలో కూడా చూడండి, పక్కనే 14వ అధ్యాయము 15వ వచనంలో కూడాను అక్కడ చూడగలిగితే అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది అనమాట. యాక్చువల్ గా ఆ 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. నేను చదువుతాను 7వ వచనం నుంచి. చూడండి అందరూ, అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 7వ వచనము. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండిన, నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగిన. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి, లుకోమనియా భాషలో దేవదూతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణములకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల ఎదుకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప విషయం జరుగుతూ ఉంది. చూస్తే కనుక మన అందరం కూడాను అక్కడ చూడండి ఏం జరుగుతూ ఉందంటే, పౌలు గారు బర్నబా గారు లుస్త్రా అనే ఒక పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారంటే ఒక బలహీనమైనటువంటి పాదములు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడంట. అతడు పౌలు గారు చెప్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ విశ్వాసంతో చూస్తూ ఉన్నాడు. మనం విశ్వాసంతో చూస్తున్న విషయము దేవుని భక్తులకు తెలిసిపోతుంది, దేవునికి మరింత ముఖ్యంగా తెలిసిపోతుంది. నువ్వు ఏ విధమైనటువంటి విశ్వాసంతో చూస్తున్నావు. మనందరికీ తెలిసి బైబిల్ గ్రంథంలో అనేక సార్లు దేవుడు స్వస్థత చేయాలన్నా కానీ, వారికి ఏదైనా సరే ఇవ్వాలనుకున్నప్పుడు కానీ ఏమని అడిగారు? మీరు నమ్మకం ఉంచుచున్నారా, లేకపోతే మీరు విశ్వాసము ఉంచుచున్నారా? నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, మన సంఘంలో మనందరికి తెలిసి ఈ విషయము. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మన విశ్వాసంలో మనం కొంచెంగా మనం అటు ఇటు అవుతూ ఉంటే గనక కొన్నిసార్లు మనము అనుకున్నవి దేవుడు ఇవ్వలేకపోతారు. అంటే అన్ని సందర్భాలు ఇవి కాదు. దేవుణ్ణి మహిమపరచడానికి కొన్ని ఆలస్యం అవుతా ఉంటాయి. ఎందుకంటే ఇంకా ఆలస్యం అయ్యే కొద్దీ కూడా మనందరికీ తెలుసు కదా, లాజర్ గారు చనిపోయారని తెలిసిన యేసుక్రీస్తు ప్రభు వారు లాజర్ని ప్రేమించినటువంటి వ్యక్తి, చాలా ప్రేమించినటువంటి వ్యక్తి. ఆయన లాజర్ మరణ రోగమనుడితో ఉన్నాడు అని సమాచారం వెళ్ళిపోయింది యేసుక్రీస్తు ప్రభారికి. అయినప్పటికీ వచ్చారా యేసుక్రీస్తు ప్రభు వెంటనే, అయ్యో నేను ప్రేమించిన అతను ఇలా అయిపోయాడు, నేను వెళ్ళి బాగు చేయాలని వెంటనే ఏం రాలేదు. యేసుక్రీస్తు ప్రభు ఇంకా చనిపోయిన ఎన్ని రోజులకు వచ్చారు? 3 రోజుల తర్వాత వచ్చారు. అక్కడ ఎందుకు ఆ కార్యం అలా జరిగింది? ఎందుకంత ఆలస్యంగా వచ్చారు? ఆయన ప్రేమించిన వ్యక్తే కదా అంటే అక్కడ ఏమని చెప్తారు? కొన్ని విషయాలు దేవునిని మహిమపరచడానికి ఆలస్యంగా మన జీవితాల్లో జరుగుతాయి. కొన్ని మాత్రము ఇదిగో ఇక్కడ మనకు తెలియపరిచినట్లుగా కొంతమంది తనను తాను తగ్గించుకోకుండా హెచ్చింపు చేసుకోవటం వలన కొన్ని విషయాలు మన జీవితాల్లో ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే పౌలు గారు బర్నబా గారు అక్కడికి వెళ్ళి అలా చేస్తూ ఉంటే ఆ వ్యక్తి విశ్వాసంగా చూస్తున్నట్టు వీళ్ళ వైపు, ఖచ్చితంగా ఇతను ఖచ్చితంగా బాగుపడగలరు అని చెప్పేసి పౌలు గారు అక్కడ పిలిచి అతన్ని ప్రార్థన చేయగానే అతనికి మంచిగా కాళ్ళు వచ్చేసేసి చక్కగా నడవసాగాడంట, గంతులు వేస్తూ అట. చూడండి అక్కడ ఏం రాశారు 10వ వచనంలో, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతని గంతులు వేసి నడవసాగెను. అక్కడ జన సమూహం పౌలు చేసిన దాన్ని చూసి, ఈ అద్భుతాన్ని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసేసి వాళ్ళు ఏమని చేస్తున్నారో తెలుసా? వెంటనే ఎదురుగా ఒక దేవత, ఎదురుగా ఒక దేవుడు, వాళ్ళకి ఎవరో విగ్రహాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనమాట. ఆ పేర్లు, వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాటికి ఏదో పూజ జరుగుతుంది అక్కడ. వెంటనే వాళ్ళే ఇలా వచ్చేసారు మన లోపలికి. అమ్మో, మన మధ్యలోకి ఆ దేవుళ్ళే ఇలా మారిపోయి వచ్చేసారు, వాళ్ళు మాత్రమే ఇంత అద్భుతం చేయగలుగుతారని వీళ్ళిద్దరికి ఆ దేవుళ్ళ పేర్లు పెట్టేసేసి దండలు వేసేసి పూజలు చేసైపోతున్నారు. ఈ దినాల్లో అయితే అలా చేస్తే చాలా మంది చేపించుకుంటారు, చేయండి మాకు మంచిగానే, ఎందుకంటే మేము నిజంగానే చాలా గొప్ప చేసాము అన్న ఫీలింగ్ లో ఉంటాం. కానీ ఆనాడు పౌలు, ఆనాడు బర్నబా గారు ఎలా మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కల నరులమే. మేము చాలా నార్మల్ పీపుల్, మేము మీలాంటి స్వభావం కలిగినటువంటి నరులమే. చూడండి పౌలు గారు ఎన్ని ఆత్మలను రక్షించారు. ఇప్పటికీ ఆయన వాక్య భాగాలు చదువుకుంటూనే కదా మన తరాల జనరేషన్స్ అందరము కూడాను మనం వెళ్తూ ఉన్నాం, దేవుళ్ళలోకి ఎదుగుతూ ఉన్నాము. అయినప్పటికీ ఆయన తగ్గించుకుంటున్నట్టు విధానం చూడండి. అక్కడ ఏమంటూ ఉన్నారంటే, మేము కూడా మీలాంటి స్వభావం కలిగినటువంటి నరులమే, మీరెందుకు మాకు ఈ విధంగా సన్మానాలు చేస్తా ఉన్నారు? అలాంటివి ఏమి వద్దు అని చెప్తూ ఇంకా
ఇంకా అక్కడ ఏమంటూ ఉన్నారు చూడండి, అక్కడ ఆ మాట, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు ఏమో సువార్త ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షము ఫలవంతములైన ఋతువులు దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయం నింపుచు మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు అలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాసమాయను. అంటే మమ్మల్ని వాళ్ళని హెచ్చింపజేయకుండా, వాళ్ళని ఏదో సన్మానించకుండా, వాళ్ళకి బలులు అర్పించేస్తున్నారట. ఇక దేవతలు కదా, దేవుళ్ళు కదా వీళ్ళని చెప్పేసేసి వాటన్నిటిని ఆపటానికి ఎంతో ప్రయాసపడారంట ఆ ప్రదేశంలో. వద్దు, మేము మామూలు నరులమే, దేవుడు అన్ని అనుగ్రహిస్తుంది, ఆయన వైపు తిరగండి, ఆయనను మనం పరిచయం చేయాలి. మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనం మాట్లాడుకుంటున్న మాటల్లో కూడా మనం యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలో అందరికీ కూడా పరిచయం చేసేవారిలో ఉండాలి. దేవుని ఒక్కసారి పరిచయం చేసేస్తే నీ జనరేషన్స్, నీ తరాలు, నీ పిల్లలకి అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుని ఒక్కసారి నువ్వు పరిచయం చేస్తే, నువ్వు ఇంకా ఈ లోకంలో ఈ మినిస్టర్ నాకు తెలుసు, లేకపోతే అక్కడ ఉన్న ఇంకో పెద్ద ఆయన నాకు తెలుసు అని వాళ్ళెవరిని పరిచయం చేయాల్సిన పని లేదు. వాళ్ళందరినీ పరిచయాలు చేస్తుంటాం మనం ఈ లోకంలో. నాకు ఆయన మినిస్టర్ తెలుసు, లేకపోతే ఆ ఆర్టీఓ తెలుసు, లేకపోతే ఇలాంటి వాళ్ళందరినీ పరిచయం చేస్తుంటాం మన పిల్లలకి ఏదో పనికి వస్తారేమో అన్నట్టు. వాళ్ళందరినీ పరిచయం చేయడానికంటే ముందు నువ్వు దేవుణ్ణి పరిచయం చేయి. దేవుణ్ణి పరిచయం చేయి నీ పిల్లలకి. దేవుణ్ణి నువ్వు ఒక్కసారి పరిచయం చేస్తే ఆయనే ప్రతి క్షణము కూడాను నీ బిడ్డలు జీవితాలు అన్నిటిలో కూడా నిన్ను నిలబెట్టే వరకు ఆయన వదిలిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జీవితాలతో మనం ఉప్పు వేసినట్టు మన సంభాషణ ఉండాలి. మన మాటలు ఎప్పుడు వ్యర్థంగా, అనవసరంగా ఇతరుల మీద నిందలు వేసే మాటలు ఉండకూడదు, అనవసరమైన మాటలు ఉండకూడదు. మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా అనేకమైన మేలులతో నింపాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి మేలులు మనందరం పొందుకోవాలి అంటే ఇది మరొకసారి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవే అన్నమాట. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు. నువ్వు మాట్లాడి 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 నువ్వు నిస్సారంగా మిగిలిపోతే దేనికి పనికిరాని వ్యక్తిగా అయిపోతావు. అలాంటి స్థితిల్లోకి ఏ క్రిస్టియన్ వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. ఆయనను నమ్మి రక్షణలోకి వచ్చిన తర్వాత మనం అందరము సారము కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ఆయన చేయి వదిలిపెట్టడు. ఒక్కసారి నువ్వు రక్షణ పొందిన తర్వాత నిన్ను పరలోక రాజ్యం చేర్చే వరకు అది ఆయన బాధ్యత. నిన్ను తప్పకుండా పరలోక రాజ్యంలో మన అందరినీ చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇదని మనందరితో మాట్లాడినటువంటి చిన్ని మాటలను బట్టి ప్రభు దేవుడు మనందరిని ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.